ఓం శ్రీ గురుభ్యో నమః. చాలామంది అడుగుతుంటారన్నట్టు. ఎలా అంటే, అమ్మ మనం ఎంతో ఆసక్తిగా భగవంతుడి దర్శనానికి వెళ్ళాలి, తీర్థయాత్రలు చేయాలి. ఈ మధ్య కాలంలో కుంభమేళ ఇలా వెళ్తున్నామని గత 6 మంత్ నుండి అనుకుంటుంటారన్నట్టు. అనుకొని వెళ్ళే వాళ్ళు ఉంటారు. కొంతమంది వారి యొక్క కర్మానుసారంగా వాళ్ళు డ్రాప్ అయిపోయిన వాళ్ళు కూడా ఉంటారు. మరి అంత ఆతృతతో, అంత ఇంట్రెస్ట్ చేసి ప్లాన్ వేసుకొని తీర్థయాత్రలు వెళ్ళాలి అని ఎంతమంది భగవంతుడి దర్శనం కోసం వెళ్ళొస్తున్నారు. అంటే ఇది ఇక్కడ ఎవరిని ఉద్దేశించి మాట్లాడడం లేదు. ఈ మధ్య కాలంలో కొంతమంది సాధకులు అడిగారు అన్నట్టు, అమ్మ మనం నిజంగా భగవంతుడి దర్శనానికి మోక్షము అని, భగవంతుడి దర్శనం చేసుకోవడం వల్ల పుణ్యం వస్తుందని, కర్మలు పోతాయని ఎన్నో ఉంటాయి. మరి అంతటి భావనతోటి ఎవరు పోతున్నారు అనే విషయం ఎవరికైనా ఎరుకలోకి వచ్చి ఉంటుంది. అంటే జస్ట్ ఎగ్జాంపుల్కి తిరుపతి వెళ్దామని ఎంతో ప్లాన్ చేసుకొని వెళ్తుంటారు, వెళ్ళారు కూడా. అలా వెళ్ళినప్పుడు అక్కడ ఏం జరుగుతుంది, అక్కడున్న వాతావరణం కానీ చాలా పీస్ఫుల్గా ఉంటుంది. అక్కడికి వెళ్ళేంత వరకు ఒక ఆరాటం, అంటే ఎప్పుడు చేరుతాము, దర్శనం చేసుకోవాలి, తొందరగా భగవంతుడి దర్శనం చేసుకోవాలి అనే ఆతృతతోటి వీళ్ళు కొన్ని నెలల నుండి, కొన్ని రోజుల నుండి ప్లాన్ చేసుకొని అంతవరకు వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుంది, అక్కడ ఉన్న వాతావరణం కానీ కొద్దిగా పీస్ఫుల్గా ఉంటుంది. నిజంగా అంటే ఇంటి దగ్గర అన్ని రోజుల నుండి అనుకున్నటువంటి ఆలోచన విధానం కావచ్చు, పీస్ ఆఫ్ మైండ్గా ఆ కొద్దిసేపు ఉంటారు. ఉన్న తర్వాత అక్కడున్న వాతావరణం ఎలా ఉంటుంది, మొత్తం రష్గా ఉంటారు. అంటే ఫుల్ రష్గా ఉన్నప్పుడు ఏమవుతుంది, ఇంకా అందులో కొన్ని స్పెషల్ దర్శనాలు ఉంటాయి, కొన్ని ప్రత్యేకంగా మనం కాలినడకన వెళ్తే కానీ ఏమైనా పుణ్యం దక్కుతుంది, మనం కొద్దిగా నడిచి భగవంతుడి దర్శనం కోసం వెయిటింగ్ చేసి వెళ్తే బాగుంటుంది అనేసి కొద్దిగా అట్లా కూడా కొంచెం ఆలోచన చేస్తుంటారు అన్నట్టు. అలా చేసి వెళ్తూ ఉండగా ఆ మంది ఉంటారు కదండి, దాంట్లో నెట్టుకోవడము, తోసేయడము, అందులో ఏంటిది భగవంతుడా ఇలా ఉంది, ఇక్కడ కూడా ఇంత ఏం కర్మరా బాబు, ఈ జనాలేంటి అని కొన్ని ఆలోచన చేస్తుంటారు. అంటే ఫస్ట్ ఉన్న ఆలోచన ఏమైంది, మనం ఎప్పుడు పోతామని కొన్ని రోజులు, కొన్ని నెలల కింద ప్లాన్ చేసుకున్న ప్రకారము ఆ టైము, ఆ గడియ వచ్చినప్పుడు బయలుదేరి వాళ్ళు అంతవరకు వెళ్ళిన తర్వాత భగవంతుడి దర్శనము ఇంకొక గంటలో దర్శనం అవుతానంగా అక్కడ ఉన్న వాతావరణం అంతా చేంజ్ అయిపోతుంది. ఏముంటుంది వీళ్ళందరూ ఆలోచన, ఎప్పుడు భగవంతుడి దర్శనం చేసుకోవాలా, బయట పడాలి, తినాలి, ఇదవుతుంది అదవుతుంది, తొందరగా వెళ్ళాలి, మళ్ళీ యాక్సిడెంట్లు అవుతాయేమో వెళ్తుంటే, ఇంకా కొన్ని దర్శనాలు ఉన్నాయేమో, ఇంకా ఎక్కడికైనా వెళ్ళాలనే ప్లాన్ ఉంటుంది అన్నట్టు ఉండి, నిజంగా భగవంతుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత నిజంగా కోరుకోవడం ఎలా, అసలు ఎట్లా ఉంటుంది ఒక్కసారి మీరు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే అడిగారన్నట్టు, అడుగుతున్నారు. బట్ మనకు కూడా ప్రాక్టికల్ లైఫ్లో కూడా ఇవన్నీ ఫేస్ చేసి ఉంటారు. ప్రతి ఒక్కరికి అనుభవం ఉంటుంది. అయితే ఇక్కడ ఏంటంటే, అంతసేపు వాళ్ళు అంత డబ్బు ఖర్చు పెట్టుకొని అంత దూరం ప్రయాణం చేసి ఆ కొట్టుమిట్టాడుతూ ఉంటారన్నట్టు. ఏమని, ఈ జనాలు ఇలా ఉన్నారనేసి మొత్తం వీళ్ళ ప్లాను, వీళ్ళ ఆలోచన విధానం అంతా మారిపోతుంది ఆటోమేటిక్గా. ఎవరో నూటికో కోటికో ఒక్కరు నిజంగా భగవంతుడి దర్శనము చేసుకోవాలని ఎంతో తపనతో, ప్రతి క్షణం తపనతో ఉంటారు. అది ఒక్కరిద్దరికీ సాధ్యమవుతుంది, అందరికీ కాదన్నట్టు. అక్కడున్న వాతావరణం అలా మాయలో పడేస్తారు. భగవంతుడు చూడండి, నిజంగా మనుషుల కన్నా తెలివైన వాడు, అందుకే భగవంతుడు అంటున్నాము. నువ్వేదో చిన్న కొబ్బరికాయ కొట్టి, ఏదో చిన్న కానుక ఇచ్చేసి పెద్ద కోరిక కోరుకుంటే భగవంతుడు పిచ్చివాళ్ళ కనబడుతున్నారా జనాలకి? అలాంటి ఆలోచనలు కూడా ఉంటాయి. భగవంతుడు ఏం చూడట్లేదులే, మేము కోరుకునే కోరిక చాలా గొప్పది, పెద్ద కోరిక, వాళ్ళు ఇచ్చేది కొబ్బరికాయ, అక్కడ కొన్ని చిన్న కానుకలు. చూడండి ఎలా ఉంటుందో భగవంతుడు. అందుకే భగవంతుడు దేవుడు అని అంటున్నాము. భగవంతుడికి ఎంత తెలివితేటలు ఉంటాయి, సామాన్య మానవులకి నీకే అంత తెలివితేటలు ఉంటాయి, భగవంతుడికి ఎంత తెలివితేటలు ఉన్నాయి. అంటే నా దగ్గరికి రా, నీ కష్టాలన్నీ పోతాయని చెప్తున్నాడు. నా దగ్గరికి వస్తే నీ కష్టాలన్నీ పోతున్నాయి అని అంటున్నారు, పుణ్యం వస్తుందని చెప్తున్నారు. ఎట్ ద సేమ్ టైం ఏం జరుగుతుంది అక్కడ, కొన్ని మాయా రూపంలో, మనుషుల రూపంలో మభ్యపెట్టడానికి, మీ యొక్క ఆలోచన విధి విధానం చేంజ్ అవ్వడానికి అక్కడ మనుషులు, వాతావరణం అంత క్రియేటివిటీ అవుతుంది. ఇదంతా ఎలా మరి? దీన్ని అంత అబ్జర్వేషన్ చేసుకుంటూ అంత తపనతో భక్తిగా వెళ్ళే వాళ్ళు ఎంతమంది చెప్పండి? మీ గుండె మీద చేసుకొని మీరే ఒకసారి ఆలోచించుకోండి.
ఎన్ని టెంపుల్స్ వెళ్ళారు, పుట్టి ఇంత పెద్దగా అయినప్పటి నుండి ఎన్ని తీర్థయాత్రలు చేశారు, ఎలాంటి ఆలోచనతో భగవంతుడి కళ్ళ ముందు చూసి మీరు నిలబడి మొక్కుకున్నారు. కనబడక భగవంతుడి దర్శనం చేసుకునే టైంలో కూడా నాకు ఈ బాధలు ఉన్నాయి, నాకు ఆ బాధలు ఉన్నాయి, పలానోళ్ళు ఇలా చెడిపోవాలి, వాళ్ళ నాశనం కోరుకుంటూ వీళ్ళేదో వెలగబెట్టినట్టుగా ఇతరుల నాశనం కోరుకుంటూ ఏదో మాట్లాడుకుంటూ వాళ్ళ నొప్పులు బాధలన్నీ చెప్తే తదాస్త అంటారు. భగవంతుడు చేసేది అదే కదా, తదాస్తానంటారు. వాళ్ళు ఎప్పుడు తదాస్తు దేవతల్లాగా నిరంతరం కూడా తదాస్తు, నువ్వేం కోరుకుంటే అదే, మనోసిద్ధి ప్రాప్తిరస్తు. మనకు మాటలు వినబడకపోవచ్చు, కానీ దేవుడు చేసేది అదే అన్నట్టు. అంటే అక్కడ మిమ్మల్ని రమ్మంటుండు, మీ కష్టాలు పోతాయని చెప్తున్నారు, అన్నీ పోతాయని చెప్తున్నారు, కానీ అక్కడేం జరుగుతుంది, మాయలో పడుతున్నాం. అక్కడనే పుణ్యము, అక్కడే పాపము, అక్కడే పాజిటివ్, అక్కడే నెగిటివ్, ఇలా ఉంటుంది అన్నట్టు. ఈ మధ్య కాలంలో చూడండి, కుంభమేళా వెళ్ళారు, ఎక్కడ చూసినా. నిన్న జస్ట్ నేను ఫోన్ తీసి చూడగానే ఎంత వైరల్ చేశారు ఒక అమ్మాయిని. నేను ఎక్కడ ఎవరిని ఉద్దేశించి అనడం లేదు, అంటే ఎంత మాయలో పడేశారు చూడండి. నిజంగా కుంభమేళా తీర్థయాత్రకి కొన్ని నెలల నుండి, సంవత్సరాల నుండి వెయిట్ చేసిన వాళ్ళు ఉంటారు. అలా వెళ్ళి అక్కడ వాసుకి దర్శనం అవుతుందంట, రియల్గా భౌతిక రూపంలో దర్శనం అవుతుందంట. మరి ఎంతటి ఆలోచనతోటి తీర్థయాత్రలు చేస్తున్నారు, ఎంతటి శ్రద్ధతోని, భక్తితోని, ఇంట్రెస్ట్తోని అక్కడ తీర్థయాత్రలలో మనం మునిగి తేలుతూ ఉన్నాం చెప్పండి. ఏదో మాయలో పడేశారు చూడండి, ప్రపంచమే మొత్తం మాయలో పడ్డారు. ఒక రాత్రికి రాత్రి ఒక అమ్మాయి పూసలు అమ్ముకునే అమ్మాయి సెలబ్రిటీ అయ్యిందనేసి న్యూస్ అండి. నిజంగా చెప్తున్నా, అలా చేశారని ఇక్కడ అనట్లేదు, కర్మ అన్నట్టు. అది జనాలను మాయలో పడేయడానికి. ఒక తీర్థయాత్రకి వెళ్తే ఎంత పుణ్యం వస్తుంది అనుకుంటున్నామో, ఎట్ ద సేమ్ టైం అంతే మాయలో పడతారు జనాలు. ఇది కూడా భగవంతుడి యొక్క సృష్టియే కదా. భగవంతుడి ఆధీనం లేనిది, భగవంతుడి పర్మిషన్ లేనిది ఏది జరగదు. అంటే ఏ జన్మల కర్మనో, ఏ జన్మల రుణానుబంధమో తెలియదు. ఇలా ఉంటుందన్నట్టు. మీరు బాగా గమనించండి, 1కి 100 సార్లు గమనించండి. ఏ పని చేసినా తీర్థయాత్రల గురించి పక్కన పెడదాం. మీరు చేసేటువంటి పని మీద ఎంత కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు, ఎంత శ్రద్ధ చేస్తున్నారు. చిన్న పని అయినా విసుగుపడుతూ చేసినటువంటి వాళ్ళకి కష్టాలనేటివి తప్పవు. అక్కడ సరెండర్ అయిపోవాలన్నట్టు. అది చిన్న పని, పెద్ద పని అని పక్కన పెట్టేయాలి. పూర్తి శరణాగతితో నువ్వు ఎప్పుడైతే పని చేసుకుంటూ నీ యొక్క కర్మను చేసుకుంటూ ముందుకు వెళ్తావో అద్భుతంగా ఉంటుంది లైఫ్. కష్టాలు రావని చెప్పట్లేదు, కష్టాలు వస్తాయి, కానీ కష్టాలు వస్తాయి. ఆ కష్టాన్ని కూడా ఇష్టంగా ప్రేమతత్వంతో చెయ్యండి. అంటే తీర్థయాత్రలకు వెళ్ళాలని ఎంతో కుతూహలంతో, ఎంతో ఇంట్రెస్ట్తో, ఎంతో అరేంజ్మెంట్ చేసుకొని వెళ్ళి ఎక్కడో మాయలో పడతారు. ఇదంతా ఎవరు? భగవంతుడి మాయ, భగవంతుడి లీలలు అనాలి ఇవన్నీ కూడా. భగవంతుడికి చాలా తెలివితేటలు ఉంటాయి. సామాన్యులం కదా మనము, నిమిత్త మాత్రులం, మనుషులము. విషయాలన్నీ ఎందుకు చెప్తున్నానంటే, ఈ మధ్య కాలంలో జరిగినటువంటి విషయాలు కనుక ఎప్పుడైనా మనం మీరు ఇంటి దగ్గర ఏదైతే అనుకొని వెళ్తున్నారో, ఏ గమ్యానికైతే చేరాలనుకున్నారో, ఏది చేయాలనుకుంటున్నారో అదే చేయండి, అదే ఆలోచించండి, అదే కర్మ చేయండి. అంతే తప్ప మీరు ఇంటి దగ్గర ఏమనుకుంటారు, తిరుపతి వెళ్దామనేసి ఒక టికెట్ కొనుక్కుంటారు, కూర్చుంటారు. తర్వాత మధ్యలో సడన్గా మీకు కొన్ని ఫోన్లు వస్తాయి, కొంతమంది మనుషులు కనబడతారు. ఆ మనుషులు కలవడం వల్ల ఏమవుతుంది, మధ్యలో దిగిపోతున్నారు. అంటే ఎలా ఉంది చూడండి, టికెట్ కొనుక్కున్నది ఎక్కడికి, తిరుపతికి, మీరు వెళ్ళేది ముంబైకి. అంటే మధ్యలో ఎక్కడెక్కడో మనుషుల ద్వారా మాయ అనేది గమ్యం చేరకుండా ఆపుతూ ఉంటుందన్నట్టు. మరి ఆ మాయను గుర్తించి మీరు అసలు ఇంటి దగ్గర నుండి బయలుదేరే ముందు మీరు ఏం చేయాలనుకుంటున్నారో దాన్ని మాత్రమే చెయ్యండి, దాన్ని ఆలోచించండి అనే విషయాన్ని ఎరుకతో ఉండాలి. ఈ విషయాన్ని ఎందుకు షేర్ చేస్తున్నానంటే, చేయాలనిపించింది. ఎందుకంటే అడిగారు సాధకులు అడిగితే తప్ప నాకు ఏ ఆలోచన నేను చెయ్యను. నాకు ఏది అప్పటికప్పుడు అడగగానే వెంటనే నేను వాయిస్ రికార్డ్ చేసి మీ అందరికీ షేర్ చేస్తున్నాను. జై గురుదేవ. గాడ్ బ్లెస్ యూ ఆల్ డివైన్ సోల్స్.